ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. టీటీడీ వారు బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనందరి ముందుకు ఇప్పుడే తీసుకురావడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక రకంగా అవాస్తవాల రూపంలో అన్ని సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంపై అవాస్తవాలు అనేవి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ ఉంటాయి, సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. దయచేసి ఈ విషయాలన్నీ మీరు ఏవి నమ్మకూడదు. ఇప్పుడు ఈరోజు టీటీడీ వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మనందరికీ కూడా భక్తులందరికీ కూడా ఒక విజ్ఞప్తి అయితే చేశారు. అది ఏమిటి అంటే స్వామివారికి సమర్పించే ప్రసాదాలు, నైవేద్యంగా పెట్టే ప్రసాదాలు, అలాగే అన్న ప్రసాదం ద్వారా భక్తులు ఎంతోమంది స్వామివారి ప్రసాదం తీసుకుంటాం కదండి. అంటే ప్రతి సామాన్య భక్తులు కూడా తిరుమల కొండపైకి వచ్చినప్పుడు మనందరం కూడా ఆయన ప్రసాదాన్ని భోజనంగా తీసుకొని చక్కగా అక్కడ వెంగమాంబ అన్నప్రసాదం కూడా తీసుకుంటాం కదండి. భోజనం ద్వారా ఈ విధానం ద్వారా పెట్టే స్వామివారికి పెట్టేటటువంటి అన్నప్రసాదంలో నాణ్యత లేదని, అక్కడ ఆర్గానిక్ అంటే సేంద్రియ బియ్యాన్ని వాడకాన్ని నిలిపివేశారని, అలాగే గతంలో లాగా బియ్యాన్ని అంటే నార్మల్ బియ్యం ప్రసాదంగా నైవేద్యంగా దేవుడికి పెడుతున్నారని, వాటితో వండిన పదార్థాలు పెడుతున్నారని, అలాగే భక్తుల యొక్క స్వీకరించే అన్న ప్రసాదాలు కూడా దిట్టంగా లేవు బియ్యము అని ఒక అసత్య ప్రచారం అయితే మీ అందరికీ సోషల్ మీడియాలో జరుగుతోంది. దీనికి సంబంధించి టీటీడీ వారు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఎవ్వరూ నమ్మకండి. స్వామివారికి పెట్టే ప్రసాదాలైనా భక్తులు స్వీకరించే ప్రసాదమైనా నాణ్యతతో కూడినటువంటి చక్కటి బియ్యాన్ని వారు వాడుతున్నారు. దయచేసి ఈ విషయం మీరంతా నమ్మాల్సిందిగా టీటీడీ వారైతే ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా మన ముందుకు రావడం జరిగింది. ఆ ప్రెస్ రిలీజ్ ఏంటో నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను, చూడండి. తిరుమల శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాలు సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని, అదేవిధంగా అన్న ప్రసాదాలు దిట్టం కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఇది పూర్తిగా అసత్యం. టీటీడీ ఈవో జె శ్యామలారావు మొన్న అర్చక స్వాములతో ఆలయ అధికారులతో సమావేశమై స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాల గురించి, వాటి దట్టం గురించి సుదీర్ఘంగా చర్చించారు. అంతే తప్ప వీటిపై ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు. అయితే కొంతమంది సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాలు తయారీలో మార్పులు చేశారంటూ, దిట్టం కూడా పెంచినట్టు పుకార్లు పుట్టిస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. ఇటువంటి అవాస్తవ వార్తలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదలైన ప్రెస్ రిలీజ్ అండి ఇది. సో ఈ ప్రెస్ రిలీజ్ ద్వారా మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే స్వామివారికి సంబంధించి కైంకర్యాల్లో కానీ అన్నప్రసాదం భక్తులు స్వీకరించే నార్మల్ ప్రసాదాల్లో కానీ క్యూ లైన్లో కానీ ఎక్కడ కూడా ఏ క్వాలిటీ ఏమీ తగ్గలేదు. కేవలము మన ఈవో శ్యామలారావు గారు అన్నప్రసాదానికి సంబంధించి చర్చలు చేసి అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏం జరుగుతుంది అని ఒక విశ్లేషణ అయితే చేశారే తప్ప అందులో మార్పులు ఏమీ చేయలేదు. ఏదో మారిపోయింది, స్వామివారికి ఏదో కైంకర్యాలలో తక్కువైపోయింది, అన్నప్రసాదంలో తక్కువైపోయింది, ఇటువంటివన్నీ కూడా అవాస్తవాలని టీటీడీ మనందరికీ కూడా అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా అయితే చెప్పడం జరిగింది. సో ఈ విషయాలన్నీ మీరు తెలుసుకొని ఏమాత్రం కంగారు పడద్దు. భక్తులందరికీ కూడా మంచి అన్నప్రసాదమే కొండపైన దొరుకుతుంది. మనందరం కూడా సంతోషంగా వేంగమాంబ అన్నప్రసాదంలో మంచిగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాము. దీనిలో ఉన్నటువంటి వాస్తవాలు మీరు గ్రహించాలి. టీటీడీ యొక్క మీరందరూ అవాస్తవ ప్రచారాలను దయచేసి నమ్మవద్దని మనందరికీ కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. మీ అందరికీ ఈ విషయం అర్థమైందని భావిస్తూ మరొక అప్డేట్తో మరలా మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.